హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. రీసెంట్గా పద్మ అవార్డ్స్ ప్రకటించారు కదా, అందులో మహిళలు తెలంగాణ తరఫున ఒక్కరు కూడా లేరు. మరి దాని గురించి ఈరోజు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు నేను దాసోజు లలిత గారి దగ్గరికి వచ్చిన, మీ అందరికీ తెలుసు, ఉద్యమకారిణిగా, రచయిత్రిగా, విమర్శిగా. సో తనతో మాట్లాడి మనము అసలు తన అభిప్రాయం ఏంటి అన్నది తెలుసుకుందాం. పద్మశ్రీ అవార్డులు ప్రకటించిన దాంట్లో అసలు తెలంగాణ నుంచి ఒక్క మహిళ కూడా లేరు కదా. అంటే తెలంగాణలో మనం ఎందుకు మహిళా ప్రాతినిధ్యం లేకుండా పోయిందంటే మీరేమంటారు? కోరి కొట్లాడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర ఉంది. కానీ మహిళల మేధావులుగా, కవులుగా, రచయితలుగా, విమర్శకులుగా గుర్తింపబడలేదు. ఎందుకంటే అదేంది, అవార్డులు ప్రకటించేటప్పుడు, అవార్డుల సేకరణ ఒకటి జరిగేటప్పుడు అదేంది ఆ కమిటీలలో మహిళలు లేకపోవడం, వీరికి ఇస్తే బాగుంటుందని చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల మహిళల ప్రస్తావన రాలేదు. ఈ మన్నటి టీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మహిళలకు తగిన గుర్తింపు లభించడం లేదనేది స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ అక్కడ మహిళలే ఉంటుంటే ఒకరు ఇద్దరు బాగా సేవ చేసినటువంటి అనేక మంది మన మహిళలు కనబడతారు, ఉద్యమాలు చేసిన వాళ్ళు కనబడతారు. తర్వాత సంగే లక్ష్మీబాయి లాంటి వాళ్ళు, సదాలక్ష్మమ్మలు కూడా కనబడేవాళ్ళు. ఒక మహిళా డిగ్రీ కళాశాలకు చాకలైలమ్మ పేరు పెడితే సరిపోలేదు, ఇంకా సమానమైనటువంటి ప్రాతినిధ్యాలు కూడా కల్పించవలసినటువంటి అవసరం ఉంది. అందులో పద్మశ్రీ అవార్డుకు చాలామంది పేర్లు ఎంపికకు ఇవ్వవలసిన పేర్లు ఉండే, ఆ లోటు మనకు పద్మశ్రీ అవార్డులలో స్పష్టంగా కనబడ్డది. ఆ సూచనలు, సలహాలు ఇచ్చే వాళ్ళ మగ కమిటీలే ఉంటాయి, మగ సలహాదారులే ఉంటారు. కాబట్టి ఈ తప్పిదం జరుగుతుంది అని అనిపిస్తుంది. తర్వాత మన కమిటీలో పేర్కొన్న కొంతమంది పేర్లు అయితే న్యాయమైనటువంటివే. అట్లాంటి వాటిలల్లో ఆచార్య జయధీర్ తిరుమలరావు సార్, అతను జానపద పరిశోధకుడు. తర్వాత నిరంతరం 40-50 ఏళ్ళుగా అతని జీవితమే ప్రజల కోసం, అతని జీవితమే అదేంది ఆదివాసీల కోసం, ఆదివాసీలలో ఉన్న కళలు, తర్వాత ఉపకులాల పైన అతని నిరంతర పరిశోధనకి సరైన పేరు వెళ్ళిందని అనిపిస్తుంది. పద్మ అవార్డు రావాల్సినటువంటి అవసరం ఉండే. అట్లా గుర్తిస్తే ప్రజలు గుర్తించారు. తర్వాత మన దేశవ్యాప్తంగా తెలుసు. కానీ అతని కృషికి ఫలితంగా పద్మ అవార్డుకు న్యాయం జరిగేది అని అనిపించినటువంటి సందర్భం. ఆ తర్వాత కల్వకుంట్ల కవిత కూడా బీసీ మహిళల కోసం ఉద్యమం చేస్తున్నా అని చెప్పేసి రాజకీయ పరంగా ఎత్తుకున్నది కదా. మీరు చూసుకుంటే మీరు కూడా బీసీ మహిళలకి వాటా కావాలి, రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ అని మీరు రీసెంట్గా మాట్లాడుతున్నారు. సో దీని మీద మీ ఇద్దరిని మేము ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు ఆమె రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఏది తోస్తే అట్లా మాట్లాడుతుంది. ఆమెకు ఎజెండా అంటూ అదేంది, ఆమె పాలక అదే ఎమ్మెల్యే సీటో, ఎంపీ సీటో, ఎమ్మెల్సీ సీటో పదవి ఆకాంక్ష కలిగిన మహిళ మాత్రమే ఆమె. ఏంది ఇవన్నీ ఎస్సీల తరపున, ఎస్టీల తరపున, బీసీల తరపున అనే మాట అబద్ధం. ఒకవేళ ఆ మాట నిజమే అయ్యి ఉంటే, ఒకవేళ గత 10 ఏళ్ల పాలనలో ఒకరోజు బీసీల గురించి మాట్లాడలేదు, ఒక్కరోజు కూడా మిగతా హక్కుల గురించి మాట్లాడని మహిళ ఈరోజు వచ్చి నేను బీసీల ప్రతినిధి అని చెప్పడం చాలా నవ్వుతారు తెలంగాణలో ఆమె బీసీల కోసం మాట్లాడితే. అయితే ఇంకొక 2023లో సెప్టెంబర్ 21న వచ్చిన ప్రకటన, నేను కేంద్రంలో అదేంటి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే మాత్రమే అది బిల్లు ఒకటి పాస్ అయింది, హిందూ కోడ్ బిల్లు అని చెప్తూ ఆమె మహిళా బిల్లు పాస్ అయిందని చెప్పి ఇక్కడ వచ్చి డాన్సులు చేసినటువంటి సందర్భం, గంతులు వేసినటువంటి సందర్భం మనం చూసినాం. చాలామంది ఆమెకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కార్యకర్తలు పాలాభిషేకాలు చేసిర్రు. అయితే ఈ సందర్భంగా ఆ రోజు మహిళలు ఎందుకు గుర్తు రాలే? 33% బిల్లును నువ్వు ఆమోదించినటువంటి సందర్భంలో, నువ్వు ఆ రోజు ఎగిరి గంతులేసినటువంటి సందర్భాన్ని మనం అందరం చూసినటువంటి సందర్భంలో ఆ రోజు బీసీ మహిళలు ఎందుకు గుర్తు రాలే? బీసీ మహిళల ప్రాతినిధ్యం కల్పించకుండా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మరి బీసీ మహిళల పరిస్థితి ఏంది అని నువ్వు ఆ రోజు ప్రశ్నించుంటే నిన్ను గౌరవించే వాళ్ళం. బీసీ సమాజం మేము నెత్తిన పెట్టుకొని చూసే వాళ్ళమేమో, కొంత ఆలోచించే వాళ్ళమేమో. కానీ
మీ రాజకీయ ఎజెండా కోసం మాత్రమే ఇవాళ బీసీలను మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇవాళ పాలనలో ఉన్నటువంటి మీ అరాచకాలు తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చేసరికి మీరు మాట్లాడుతున్న అన్ని మాటలు మేము వింటున్నాం. అవన్నీ ప్రజల్లోకి అవగాహన కూడా వస్తుంది. ఒకవేళ నువ్వు నిజంగా బీసీ బిడ్డవు కాదు, బీసీ బిడ్డల శ్రేయస్సు కోసం, బీసీ మహిళల శ్రేయస్సు కోసం పాల్పడేదానివి, తర్వాత మాట్లాడేదానివి, తర్వాత నీ భరోసా ఇవ్వాలనుకుంటే, మా ప్రాతినిధ్యాల కోసం మాట్లాడదలుచుకుంటే ఇప్పుడు నీ ఆస్తులన్నీ బీసీ ప్రజల హక్కుల కోసం వినియోగించండి. ముందు మీ ఇల్లు బంజారాహిల్స్లో ఉన్నటువంటి మీ నివాసాన్ని సావిత్రిబాయి పూలే నివాసంగా మార్చండి. బీసీ భవన్గా ఆ పేరుతో మార్చాలని కోరుకుంటున్నాం. తర్వాత ఎక్కడెక్కడ ఉన్న మీ యావదాస్తులను బీసీ ప్రజల కోసం వినియోగించండి. తర్వాత బీసీ ప్రజల మీద మీ మమకారం నిజమే అయితే మీరెక్కడ పోటీ చేయకుండా బీసీ బిడ్డలకు అవకాశాన్ని ఇవ్వండి. ఎక్కడైనా మీరు నిజామాబాద్ అయినా లేతే రాష్ట్రంలో ఎక్కడైనా బీసీ బిడ్డలకు, బీసీ మహిళలకు అవకాశాన్ని ఇచ్చి మీరు ఎంపీగా పోటీ చేసిర్రు, తర్వాత ఎమ్మెల్సీలుగా కూడా చేస్తున్నారు కదా. ఈ అవకాశాలు ఉన్న మీరు వదులుకోండి, మీ కుటుంబం వదులుకొని మాకు అవకాశాలను ఇస్తే నిజమైన బీసీ ప్రజల అభివృద్ధి కోరుకుంటున్నారని మేము నమ్ముతాం, ప్రజలు నమ్ముతారు.